నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతూనే ఉంది. మనం చూసాం మొన్న జూబ్లీస్ ఎన్నికల నుంచి ఈ పొలిటికల్ పార్టీల నేతల విమర్శలు, ప్రతి విమర్శలు హాట్ టాపిక్గా మారిన విషయం మనం తెలిసిందే. సో తాజాగా ఏదైతే కేసీఆర్ గత కొద్ది రోజులుగా కేసీఆర్ బయటికి రావట్లేదు, ప్రజల్లోకి రావట్లేదు, పార్టీ కార్యాలయానికి రావట్లేదు, అసెంబ్లీకి ఈ రకమైన కామెంట్స్ మనం విన్నాం. అధికార పార్టీ నుంచి కావచ్చు, మరొక పార్టీ నుంచి కావచ్చు. సో మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కు రాబోతున్నారు. పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలవడం పార్టీకి కాస్త బూస్టింగ్ ఇచ్చినట్లయింది. సో ఈ ఉత్సాహాన్ని ఇంకా పెంచేందుకు రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా ఇంకా ఆ పార్టీలో ఒక కొత్త జోష్ నింపే విధంగా కేసీఆర్ భవన్కు రాబోతున్నట్లు మనకు సమాచారం ఉంది. పార్టీ నేతలకు ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు కేసీఆర్ అనేది తెలుస్తుంది. మరొకటి, కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డది కదా, వాళ్ళకి కాస్త టైం ఇవ్వాలి అనేది కూడా గతంలో కేసీఆర్ అన్న విషయాలు కూడా మనకు గుర్తుకుంది. సో 2 ఏళ్ల పాలన అయ్యింది, 2 ఏళ్ళు సమయం ఇచ్చాం. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది అనేది కేసీఆర్ పదే పార్టీ నేతలు ఫామ్ హౌస్లో కలిసినప్పుడు చెప్పేవారు. సో ఈ అంశానికి సంబంధించి కూడా రేపు చర్చించే అవకాశం కనబడుతుంది. ఈ సమావేశం తర్వాత ఒక ప్రణాళిక రచించబోతున్నట్లు కూడా తెలుసు. ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశం కనబడుతుంది. మరి కేసీఆర్ నిజంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారా? ఎందుకు అంటే ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయట్లేదు, పూర్తిగా విఫలం చెందాయి అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో ఇందులో భాగంగానే ఈరోజు ప్రజల్లోకి కేసీఆర్ తీసుకెళ్లబోతున్నారా? ఒకవేళ పార్టీ నేతలకు కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ సమావేశంలో చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నారు. సో దీనిపైన ఖచ్చితంగా ఫైట్ చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది నీళ్ళకు సంబంధించి. సో ఈ అంశాలన్నీ కూడా రేపు చర్చించబోతుంది. తెలంగాణ భవన్లో కేసీఆర్ పార్టీ నేతలను దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతోపాటు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈరోజు చూసాం మనం గతంలో కేసీఆర్ మోడీని ఏ రకంగా విమర్శలు చేశారు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడారని చూసాం. తాజాగా ప్రధాని మోడీ కేసీఆర్ గురించి ఆరా తీశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన అసలు ఎంపీలు మోదీని కలిసినప్పుడు కేసీఆర్ గురించి మోదీ ఆరా తీశారు. ఏంటి అంటే, కేసీఆర్ కైసా హై, కేసీఆర్ కా తబియత్ కైసా హై, ఈ రకమైన కామెంట్స్ నేను అడిగానని చెప్పండి కేసీఆర్కి. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి, కేసీఆర్ ఆరోగ్యం సరిగ్గా చూసుకోమని చెప్పమని ఈ రకంగా పర్టికులర్గా నేను అడిగానని చెప్పండి. ఈ ఎంపీలకు ఈ అంశము మోడీ చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే మనం చూసాం ఎప్పుడు కూడా అదే దాదాపు 2 ఏళ్ళు అయింది కేసీఆర్ గురించి ఎప్పుడు ఈ ప్రస్తావన రాలే. ఈరోజు మోడీ స్వయంగా అడిగారంటే రాజకీయ వర్గాల్లో మరి ఒక చర్చ జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాబోతున్నాయని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడారు. మన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు కూటమిగా ఏర్పడ్డారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా వీళ్ళు కూటమిగా వెళ్ళబోతున్నారు. దానికి నిదర్శనం సర్పంచ్ ఎలక్షన్లు ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఈరోజు ప్రధాని మోదీ కేసీఆర్ గురించి ఆరా తీయడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చాంశంగా మారింది. ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో? నిజంగా కలవబోతున్నారా ఏంటి? ఈ 2 అంశాలకు సంబంధించి మనం చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు కప్పర ప్రసాద్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ కప్పర ప్రసాద్, బీఆర్ఎస్ నాయకుడు కర్ణా అరవింద్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా ఒక్కసారి మనము ప్రసాద్ గారు మీ దగ్గరకు వద్దాం. ప్రసాద్ గారు, ముందుగా ప్రధాని మోడీ అంశాన్ని మనం తీసుకుందాం. మోదీ కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీయడం, ఒక 10-15 నిమిషాలు కేసీఆర్ గురించే ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలతోటి చర్చించారు అనేది ఒక మనం చూసాం. ఈరోజు ప్రధాన పేపర్లో వచ్చింది. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? రాజేష్ గారు, మీకు 6 టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. అది స్నేహపూర్వకంగా ఒక 2 వ్యక్తుల మధ్యన, 2 పార్టీల మధ్యన ఉండేటువంటి ఒక మానవీయ కోణానికి సంబంధించినటువంటి అంశం. ఎవరైనా ఆరోగ్యం మీ
ఇంట్లో పోతే మనం ఎవరి ఇంటికైనా పోతే మీ నాన్న ఎట్లున్నాడో అని అడుగుతాము. ఉమ్, అట్లనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కలిసినప్పుడు కేసీఆర్ గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం జాగ్రత్త బాగున్నారా అనేటువంటి మాటలు మాట్లాడడం అనేది వాళ్ళ అంటే ఒక మానవీయ కోణంలో ఒక పరామర్శకు నిదర్శనమే తప్ప రాజకీయ కారణాలు ఏముండవు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీకి మధ్యన మాటలు ఉండొద్దు, ఊరికే ద్వేషమే ఉండాలి, ఒకరు అంటే ఆర్థికంగా మన శారీరకంగా నష్టపోవాలి అనేటువంటి భావన భారతీయ జనతా పార్టీలో ఉండదు. ఎవరైనా బాగుండి ఆరోగ్యంగా ఉంటే వాళ్ళతో మనం రాజకీయంగా ఏ రకమైనటువంటి పోరాటమైనా చేయొచ్చు, కానీ అదే. వారి ఆరోగ్యాన్ని ఆరాధించినంత మాత్రాన ఇది జరిగిపోతుంది అనేది సరైనది కాదు. అట్లాంటి నిన్న ప్రియాంక గాంధీ గారు వచ్చి అక్కడ ప్రధాని మోదీ గారి దగ్గర అట్నే మన నితిన్ గడ్కరీ గారి దగ్గర కూర్చొని అనేక సందర్భాల్లో చాలా నవ్వుతూ ఆహ్లాదంగా మాట్లాడినరు. ఉమ్, రాహుల్ గాంధీ గారు లేరు, రాలేవారు. ఉమ్, ఈమె మనతో ఈమె వ్యక్తిత్వం మాట్లాడింది, వచ్చింది, కూర్చుంది, మాట్లాడింది. ఆమెకు ఉండేటువంటి ఏమన్నా సమస్యలు నిధులకు సంబంధించిన అంశాలతో మాట్లాడింది. దాన్ని ఖచ్చితంగా చేస్తాము, పరిశీలిస్తామని చెప్పి గడ్కరీ గారు కూడా ఒక సానుకూల దృక్పథంతో మాట్లాడిండు. వాళ్ళు పార్లమెంటు సాక్షి కూడా వాళ్ళిద్దరి మధ్యన కొంత హాస్య చలోక్తులతో ఉండేటువంటి సంభాషణలు కూడా జరిగినాయి. అంత మాత్రాన మరి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్యన ఏదైనా దృక్పథంతో ఒక మనిషి ఆరోగ్యం ఏ రకంగా ఉంది, బాగుండండి, బాగా జాగ్రత్త చూసుకోమని చెప్పడం మానవతా దృక్పథంతో మాట్లాడేటువంటి ఒక భావన తప్ప మరొకటి కాదు. అంటే మీరు అన్నట్లు సరే దీన్ని నేను కాదన్నాను, కానీ ఈ మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో తెలంగాణ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు, స్వయంగా ముఖ్యమంత్రి చేస్తున్న కామెంట్స్ విన్నాం కదా. నిన్న కూడా మాట్లాడారు, వాళ్ళిద్దరూ రేపు కూటమికి ఏర్పడబోతున్నారు, ఈ ఇద్దరు కలిసే ఈ సర్పంచ్ ఈ రకమైన కామెంట్స్ వచ్చిన నేపథ్యంలోనే తాజాగా ప్రధాని ఈ రకంగా ఎప్పుడు తీయండి ఈ రోజు ఆరాధించారంటే కూడా ఇది రాజకీయ వర్గాలు ఖచ్చితంగా చర్చ అయితే జరుగుతుందండి. నేను అలా చెప్తా ఉన్నా, ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఏదో రకంగా విమర్శించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ విషయం కూడా చెప్పాలి. మరి ప్రియాంక గాంధీ గారిని కూడా మోదీ గారు ఆహ్వానించి మాట్లాడారు. ప్రియాంక గాంధీ గారితో గడ్కరీ గారు మాట్లాడారు. ప్రియాంక గాంధీ గారితో అమిత్ షా గారు మాట్లాడినరు. చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మనం అన్ని విజువల్స్ చూస్తూనే ఉన్నాం కదా. అది వ్యక్తిగతము, పార్టీ పరము, ఒకరి ఆరోగ్యాన్ని ఎలా ఉంది అని అడగడం అంటే అది మానవతా దృక్పథం. అది లేనోళ్ళు రాక్షసులు అవుతారు, మనుషులు కాదు. ఎదురుగా కనబడ్డప్పుడు ఎంత శత్రువైనా ఎలా ఉన్నారు తమ్మి, మీ నాయన బాగుండా, మీ అమ్మ బాగుందా అని అడగడం మానవతా దృక్పథం. అది అడగను అంటే వాడు మూర్ఖుడు, రాక్షసుడు, రాయకుండా కలిగినోడు అవుతాడు తప్ప ఇంకోటి కాదు. దాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించేటువంటి రేవంత్ రెడ్డి గారిని చూస్తే మరి ఇంకేమనుకోవాలి? మరి ఆయన అలాంటి రకంగా వ్యాఖ్యానాలు చేయడం సరైంది కదా. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు మధ్యన ఎలాంటి లోపాయికార ఒప్పందము, పొత్తు అట్లాంటివి లేవని స్పష్టంగా చెప్పినాము. మేము కొట్లాడుతున్నాం బీఆర్ఎస్ తోటి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొట్టినాం, అధికారం పోయిన తర్వాత కూడా కొట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదో గాలిలో అచానక్ అధికారంలోకి వచ్చింది, కానీ బీఆర్ఎస్ పార్టీతో కొట్లాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయి బీఆర్ఎస్ పార్టీలో చేరినరు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినరు, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో పోయినరు, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లోకి వచ్చినరు. కానీ అది వాళ్ళ మధ్యన లోపాయికార ఒప్పందం ఉంది. ఇలా సిట్టు మీద సిట్టు విచారణ లేచి ఫోన్ ట్యాపింగ్ కేసులు పక్కకు పట్టిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అంతకుముందు ఓట్ నోట్ కేసులో ఆయన అరెస్ట్ చేయకుండా పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ, కేసును ముందుకు తీసుకుపోకుండా ఆపింది బీఆర్ఎస్ పార్టీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి లోపాయికార ఒప్పందాలు ఒక మధ్యన ఉన్నాయి. రాంగని తీసుకుపోయి నేను మన చంద్రపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నా, అక్కడ కేసీఆర్ ను కూర్చునే పెడతా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు దాని తర్వాత ఏమైంది? ఎందుకు మాట్లాడుచిండు? ప్రసాద్ గారు మాట్లాడదాం ప్లీజ్. మళ్ళీ వస్తాం ప్రసాద్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ప్రసాద్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. టిఆర్ఎస్ పార్టీ రెండు రాజకీయ పార్టీలు వారి రాజకీయాల అవసరాల కోసం, రాజకీయ కార్యక్రమాల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రసాద్ గారు ప్లీజ్ ఒక నిమిషం. వెంకటస్వామి గారు ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్. మధ్యన ఒక రకమైనటువంటి ఎలా ఉంది అడగడమే తప్ప అయితే ఇది మనుషులుగా జీవించాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. పరామర్శించడం సరైందని నేను అంటాను. రైట్. వెంకటస్వామి గారు మ్యూట్ లో ఉన్నారు చూడండి. ఓకే చెప్పండి వెంకటస్వామి గారు. సార్ రెండు అంశాలు మనం మాట్లాడదాం. ఒకటి నమస్కారం. నమస్తే. ఒకటి భవన్ కు కేసీఆర్ రాబోతున్నా, అది సెకండరీ మనం మాట్లాడదాం. ఫస్ట్ ఈ రోజు ప్రధాని కేసీఆర్ గురించి ఆరా తీయడము, ఆయన ఆరోగ్యం ఎలా ఉందని వాళ్ళ రాజ్యసభ ఎంపీలతో చర్చించడం
నేనే అడిగాను అని చెప్పేసి కేసీఆర్ ఈ రకమైన కామెంట్స్ కొన్ని వచ్చాయి. మనం ఈరోజు పేపర్లో ప్రధాన పేపర్లో చూస్తాం. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? మీరు ఇంతకుముందు ప్రసాద్ గారు అన్నట్లు ఓన్లీ ఒక మానవతా దృక్పథంతో చూస్తారా? సరే ఎవరైనా కలిసినప్పుడు బాగున్నారా, మీ ఆరోగ్యం ఎట్లా అంటారు? దీని వెనక ఇంకేమైనా రాజకీయ కూడా ఉంటుందా? ఎందుకంటే మీరు అదే అంటున్నారు పదే పదే రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేయబోతున్నారు, వీళ్ళిద్దరు కలవబోతున్నారు అన్నారు కదా. దానికి ఈ కామెంట్స్కు దానికి కాస్త కొంచెం బీజం పోసినట్టు ఉంటుందా? ఐ డోంట్ థింక్ అండి, ఎందుకంటే ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడలేము. రెండోది భారతీయ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి. బాగున్నావా, శత్రువునైనా కూడా బాగున్నావా అని అడుగుతాం. సో కాబట్టి అందులో వాళ్ళకు మిత్రత్వం ఉన్నా శత్రుత్వం ఉన్నా సహజంగా బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే టీఆర్ఎస్. కాబట్టి దాని అధినేత కాబట్టి దానికి సంబంధించిన ఎంపీలు కలిసినప్పుడు చాలా క్యాజువల్ గా జరిగినటువంటి దాన్ని మనం రాజకీయ రంగు పులవడం అంత మంచిది కాదేమో అని నేను అనుకుంటున్నా. సరే, రాజకీయాలు వేరే ఉంటాయి. ఈ ఒక్క మాటతోటి వాళ్ళిద్దరు కలిసిపోయిందని, లేకపోతే ఒక్క మాటతోటి వాళ్ళిద్దరిలో విభేదం ఉన్నదనేటువంటిది చెప్పలేము. దాన్ని సహజమైన భారతీయ సంస్కృతిలో భాగంగా బాగున్నవా పలకరింపు అంటారు కదా, జనరల్ గానే పలకరింపు అనేటువంటి పదం అంటాం కదా, ఆ పదంగానే మనం చూస్తే మంచిది. ఇంకోటి ఎవ్రీథింగ్ అంటే భారతదేశంలో ఒక వ్యక్తిని ఇంకొకడు కలవలేని పరిస్థితి ఇది ఎందుకు వస్తుందంటే, నేను ఏమంటున్నా అంటే రాజకీయాలలో పోటీ పడతాం. రాజకీయాలలో పోటీదారులు ఉంటారు కానీ శత్రువులు ఉండరండి. మోడీ రాహుల్ గాంధీకి శత్రువు కాదు, రాహుల్ గాంధీ మోడీకి శత్రువు కాదు. సరే, చూసే కోణంలో ఆయన చూడవచ్చు శత్రువుగా. ఎవరైనా చూస్తే అది నేను తప్పంటున్నా. నేను చూసిన తప్పే, ఇంకోళ్ళు చూసిన తప్పే. పోటీదారులు అంటే డెఫినెట్ గా పోటీ ఉంటుంది. పోటీదారు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆ మధ్య అన్నారు కదా, పోటీదారులు ఎలక్షన్ జరిగినప్పుడు పోటీ, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం అభివృద్ధి కోసం పనిచేద్దాం, కలిసి పనిచేద్దాం అనే మాట స్వయంగా రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కదా. మరి కాబట్టి దాంట్లో రాజకీయంగానే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది వేరే చర్చ. అంటే ఒకటి వెంకటసామి గారు ఇప్పుడు మొన్న వెంకటసామి గారు టిఆర్ఎస్ కి ఏమైనా సంబంధం ఉందా లేదా, వాళ్ళ భవిష్యత్తులో కలవరా అనేది అది డిఫరెంట్ చర్చ. దీనికి ముడిపడి ఉన్నదని నేనేమో అనుకోవటం. అంటే ఒకటి మీరు అన్నట్లు సరే, మనం మీ ముఖ్యమంత్రి గారు మొన్న చేసిన కామెంట్స్ ఇవన్నీ లేదు అనుకోండి, మనం ఈ చర్చ కూడా పెట్టేవాళ్ళం కాదు. ఈ మధ్యకాలంలో మీరు పదే పదే అంటున్నారు. దానికి తోడు మొన్న వారం రోజుల క్రితం బీజేపీ ఎంపీల దగ్గర మోడీ మీటింగ్ అయింది, తర్వాత క్లాస్ సంథింగ్ సార్ అవి జరిగింది, ఆ తర్వాత వెంటనే వీలు కలవడం, ఇది అన్నీ చూస్తే కాస్త అనుమానాలకు తావిచ్చే ఒక నిజమే కదా, నిజంగా కలవబోతున్నారా ఏంటి, మోడీ కూడా ఆరాధిస్తున్నాడు కేసీఆర్ గురించి అని. ఎందుకంటే గతంలో కూడా బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కలిశారు మోడీని, ఎప్పుడూ ఆ ప్రస్తావన ఎత్తలేదు. సో నిన్ననే ఎత్తారు కాబట్టి ఇది చర్చకు వచ్చింది. ఇప్పుడు ఎట్లా అంటే మనము అంటే టిఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి పోటీ చేస్తుందా లేకపోతే రేపు పొత్తు పెట్టుకుంటారా అనేటువంటిది అది భవిష్యత్తుకు సంబంధించింది. ఈ దేశంలో ఎవరితో కలవకుండా ఉండలేని పరిస్థితి అయితే లేదు. అవును, భారతీయ జనతా పార్టీ అయితే ఎవరితోటైనా కలుస్తుంది అనేది వాళ్ళు నిరూపించినారు. బేసిక్ సిద్ధాంతంగా అక్కడ కూకున్న ప్రసాద్ అన్న నేను అందరం కూడా ఆర్ఎస్ఎస్ పనిచేసిన వాళ్ళమే. సో బేసిక్ సిద్ధాంతము దేశభక్తి అని చెప్పేటువంటి వాళ్ళు ఈ దేశానికి సపరేట్ అంటే మాకు సపరేట్ దేశం కావాలని కోరేటువంటి ఒక పార్టీ ఈ దేశం లేదన్నదంటే అది పిడిపి, మహబూబా ముఫ్తీ నేతృత్వంలో ఉన్నటువంటి పిడిపి పార్టీ. ఆ పిడిపి పార్టీ యొక్క ప్రధాన డిమాండ్ కాశ్మీర్ ఒక సపరేట్ దేశంగా ఉండాలనేది వాళ్ళ కోరిక, వాళ్ళ యొక్క డిమాండ్. అంటే దేశంగా రాష్ట్రంగా డిమాండ్ చేయొచ్చండి రాజ్యాంగం, కానీ దేశంగా డిమాండ్ చేయడం అనేటువంటి దేశద్రోహ చర్య. అట్లాంటి దేశద్రోహుల పార్టీ తోటి అధికార లాలసతోటి పొత్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ బీఆర్ఎస్ తోటి కలవడమో ఇంకోటితో కలవడం పెద్ద విషయం కాదు. కానీ అది వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళ అవసరం వచ్చినప్పుడు కలుస్తారు, అవసరం అయినప్పుడు కలవరు. కాకపోతే ఆ దిశగా కొంచెం అవకాశం. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రజలందరూ కూడా అనుకున్నది ఏంటంటే వాళ్ళు జీరోకు పోయి అయినా కూడా భారతీయ జనతా పార్టీ కొంత హెల్ప్ చేసింది అనేటువంటిది సర్వత్రా. నేను కాంగ్రెస్ పార్టీ ఆరోపణ కాదండి, సామాన్య ప్రజలు చర్చించుకున్నటువంటి విషయము, మీలాంటి పత్రికా మిత్రులు విశ్లేషణ చేసినటువంటి విషయము. భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో గెలవడానికి అంటే తనను తాము బీఆర్ఎస్ అనే పార్టీ తమను తాము చంపుకున్నది లేకపోతే సమర్పించుకున్నది అనేటువంటిది చర్చలో వచ్చింది. సో ఆయా సందర్భాల బట్టి వాళ్ళు ఎక్కడ కలుస్తారో ఏమో మొత్తం మీద కలిసే అవకాశం లేకపోలేదు.
కలిస్తే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సిస్టంలో ఏ పార్టీ తోటి పొత్తు పెట్టుకుంటుంది ఎలక్షన్ అవసరం విషయంలో, మా పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు. నిన్నటి దాకా ఎంఐఎం మీద కారాలు మిరియాలు ఉంది, మా ఉత్తమ్ రెడ్డి గారి మీద దాడి చేసిండ్రు, మా షబ్బీర్ అలీ గారి మీద దాడి చేసిండ్రు. అట్లాంటి వాళ్ళు మేము అధికారం రాగానే మేము ఇప్పుడు మిత్రపక్షం అంటున్నారు. అంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి పోయేటువంటి సిస్టమ్ ఉంటది. అది బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ప్రాంతీయ పార్టీలకు వాళ్ళ స్వేచ్ఛ ఉంటది, వాళ్ళకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సైద్ధాంతిక పోరాటం కాదు కదా వాళ్ళది సైద్ధాంతిక పోరాటం, మాది సైద్ధాంతిక పోరాటం. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది ఒక సైద్ధాంతిక పోరాటం. వాళ్ళు ఒక సిద్ధాంత భూమిక తీసుకున్నారు, మేము ఒక సెక్యులరిజం అనేటువంటి అందరి పార్టీ మాది, కొందరి పార్టీ వాళ్ళది. సో కొందరి పార్టీ వర్సెస్ అందరి పార్టీ అనేది ఒక సిద్ధాంతిక పోరాటం, సైద్ధాంతిక పోరాటం. బీఆర్ఎస్ కో ఎంఐఎం కో ఇట్లాంటి సిద్ధాంతం మేము we can join anywhere, everywhere, anybody. ఎంత పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదనుకుంటున్నాను నేను. రైట్, అరవింద్ గారు కర్ణ అరవింద్ గారు ఉన్నారా? రైట్, అరవింద్ గారు నమస్తే. అరవింద్ గారు, ఏంటి మోడీ ఆరాధన దీని అంతే ఇంట్లో మీరు క్యాజువల్ గా చూస్తారా, లేక ఇది ఒక మంచి పరిణామం అనుకుంటారా? ఒకవైపు ఏమో వీళ్ళు విమర్శలు చేస్తున్నారు మీ పైన కాంగ్రెస్ నేతలు, చూశారు కదా. అంటే ఈ రోజు వచ్చింది కాబట్టి ఉంటాయి ఖచ్చితంగా, నిన్నటి నుంచే మాట్లాడుతున్నారు. అరవింద్ గారు సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచి నిండా దండాలి సార్, నమస్కారాలు. ఇవాళ ఎవరితోనైనా అంటే నిజంగా ఇందాక బీజేపీకి సంబంధించినటువంటి అన్న మాట్లాడినా, లేదు ఇప్పుడు కత్తి వెంకట సామన్న మాట్లాడినా, ఇంకా ఎవరు మాట్లాడినప్పటికీ కూడా రాజకీయాలలో ఆధిపత్యం ఉంటది, తాను ముందు నిలవాలి అనేటువంటి ఆలోచన ఉంటదే. కానీ ఇవాళ ఎవరు ఎదురుపడ్డా కూడా శత్రుత్వము అనేది అట్లా ఆలోచన కూడా చేసుకోవడానికి వీలుండదు. రాజకీయం కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఉండాలి. ఓట్లు అయిపోయిన తర్వాత అందరూ కలిసి అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే తప్పకుండా ఆ రాష్ట్రమైనా, ఆ దేశమైనా, ఆ గ్రామమైనా బాగుపడుతుంది. కాబట్టి నిన్నటి రోజున ఎంపీల తెలంగాణ సంబంధించి ఎంపీలతో, ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలతోని నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారి ఆరోగ్యం ఎట్లా ఉన్నది అనేటువంటి విషయాన్ని అడిగిండ్రు. నేను అడిగినా మీరు కేసీఆర్ గారిని అడగండి, చెప్పండి అనేటువంటి విషయం చెప్పిండ్రు. దాంట్లో తప్పైతే నిజంగా ఎట్లాంటి అది లేదు. ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసుకుంటే, ఒక మానవునుగా ముఖ్యంగా అది చేసుకుంటే, ఎవరైనా శత్రువు ఎదురైతే నమస్కారం పెడతాం, అది మన సంస్కారం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రాజకీయ కోణంలో ఇంకో రకంగా ఎవరు మాట్లాడినా అది వాళ్ళ అవివేకం అవుతుంది, కానీ ఇంకొకటి కాదు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళకి ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత అనేక వైఫల్యాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చి కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి. ఈ విషయం పైన పర్టికులర్ గా తను బాగున్నారా, బాగుండాలి అని చెప్పి ఇవాళ ఆయన దేశానికి ప్రధానమంత్రి, ఈయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి సహజంగా బాగున్నారా అనేటువంటి విషయం అడుగుతారు. దాన్ని ఇది చూడకుండా మనం మాట్లాడాలి. రెండోది, రేపు తెలంగాణ భవన్ కి కేసీఆర్ గారు తప్పకుండా వస్తారు. రెండో ఉద్యమాన్ని కూడా తప్పకుండా జల సాధన పైన ఉండాలి అనేటువంటి ఆలోచన మేము ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరినప్పుడు కేసీఆర్ గారు అరవింద్ గారు అంశం తీసుకున్నాం. అరవింద్ గారు ఒక్క పాయింట్ ఇక్కడ. అరవింద్ గారు రేపు కేసీఆర్, అరవింద్ గారు దయచేసి ఒక నిమిషం, రేపు కేసీఆర్ గారు భవన్కి వచ్చేది మనం మళ్ళీ ఇప్పుడు మాట్లాడదాం. ఒకసారి ఈ అంశాన్ని గురించి రామ్మోహన్ రావు గారు ఏం చెప్తారో చూద్దాం. దీని అంటే మనం మీరన్నట్లు కేవలం ఒక మానవీయ కోణంలో మాట్లాడాలి, దీని వెనక ఏదైనా ఉందా అనేది ఒకసారి రామ్మోహన్ రావు గారిని అడుగుదాం ప్లీజ్. రైట్, మాట్లాడు. అంటే కరెక్టే మీరు అన్నది, కానీ ఈ జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం కదా, రాజకీయ పరిణామాలు. మీరు బీజేపీ కలవబోతున్నారు రాబోయే రోజుల్లో, ఇవన్నీ చర్చలు జరగడం, మోడీ ఈ రోజు కేసీఆర్ గురించి ఆరా తీయడము, ఇవన్నీ ఉంటాయి కదా. మొన్న బీజేపీ ఎంపీలు వెళ్ళి మోడీతో మీటింగ్ అయినప్పుడు అక్కడ వాళ్ళకు కాస్త క్లాస్ తీసుకున్నట్లు మీరు అసలు థర్డ్ ప్లేస్ లో ఉన్నారు అని, ఇవన్నీ ఉన్నాయి కదా అంశాలు. రైట్, రామ్మోహన్ రావు గారు ఏం చెప్తారు దీని గురించి? మనం వేరే అంశం మాట్లాడు. రామ్మోహన్ రావు గారు, వెంకటస్వామి గారు కొంచెం మీట్లో పెట్టారా ప్లీజ్.
ప్లీజ్ వెంకటరామన్ రైట్ ప్లీజ్ మాట్లాడండి రామోహన్ గారు. రాజేష్, మీకు ప్యానల్లోని మిత్రులందరికీ నమస్కారం. నమస్తే. ఇంకా అంతకనే ఉంది. ఇప్పుడు ఇద్దరు మర్యాదస్తులు కలిస్తే 3 బాటలు అవుతాయట. మీరు నేను ఎదురైనా అనుకోండి, రామ్మోహన్ గారు నమస్కారం అని మీరు, నేను రాజేష్ గారు నమస్కారం అని పక్కకు పోతే మధ్యన బాట అట్లాగే మిగిలిపోతుంది. ఇప్పుడు 5 బాటలు ఉన్నాయి, 5 ఏకపడేది ముచ్చట్లేదు, ఏం లేదు. ముగ్గురు పార్టీలు మిత్రులు అంతే బాగా మాట్లాడే సమస్య లేదు. అక్కడ వివాదం ఎక్కడిది? అందరూ శుభం కోరితే ఇంకా మీకు వివాదం ఎక్కడిది? కానీ నేనేమంటున్నాను అంటే మర్యాద సార్. జనరల్ గా ఎవరైనా సరే కేటీఆర్ గారు బండి సంజయ్ గారు తిట్టుకున్నారు, కలిస్తే నమస్తే అన్నా నేను అన్నాడా, నమస్తే తమ్మి అని అన్నాడా లేదా? ఏమంటే ఇక్కడ ఏముండవు, దేశాలు ఏముండవు. రాజకీయ పార్టీల పరంగా సిద్ధాంత పరంగా కొట్టాడే, శత్రువులు కాదు. ఇంతకుముందు వెంకటస్వామి గారు అన్నాడు శత్రువులు కాదు వాళ్ళు. పరంగా చెప్పారంటే సిద్ధాంతం కోసం మంచి చెడు పార్టీలో వాళ్ళు గెలుపు కోసం ప్రయత్నం చేస్తారు, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. రెండోది కూడా ఏమంటున్నానంటే ఇవాళ సిద్ధాంతపరమైన శత్రుత్వమే లేకుండా పోయింది కదా. ఉదాహరణకు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు గతంలో సిద్ధాంతపరమైన శత్రుత్వం ఉండే. కమ్యూనిస్టులు వీక్ అయిన తర్వాత ఇండి కూటమిలో మొత్తం అంతా మమతా బెనర్జీ మిత్రువే, అరవింద్ కేజ్రీవాల్ మిత్రువే, లెఫ్ట్ ఫ్రంట్ లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు మిత్రులే, కానీ రాష్ట్రాలకు కొట్లాడుకుంటారు. అక్కడ చూస్తున్నాం కదా, రాజకీయం కోసం వేరు, వాళ్ళు ఇండి కూటమిలో వేరు. అట్లాగే మీరు గతంలో చూసుకుంటే మనకు మన బీఆర్ఎస్ మర్యాదకు సంబంధించిన అంశం, ఒక తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చేశారు ఆయన, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. అటువంటి ఆయన గురించి తెలుగు మన టిఆర్ఎస్ మిత్రులు కలవగానే ఎంపీలు కలవగానే ఆరాధించడం సహజం అంటున్నాడు, ఎవరికైనా ముఖ్యమే కదా. దానికంటే నా ఉద్దేశం ఏంటంటే ఇదేమో మన ప్రెస్ మీడియా మనం పుట్టిస్తున్న సమస్య అంటున్నాను నేనైతే. కాకపోతే ఒక్కసారి ఏమవుతుంది రాజేష్ గారు, మనం చూసాం కదా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మన పంచాయతీ లెక్క చెప్పుకుంటూ పులి మిలాకారు చెప్పారు. బీజేపీ వేరు గెలుచుకున్నది, బీఆర్ఎస్ వేరు గెలుచుకున్నది. వాళ్ళిద్దరు మిత్రులే కనుక వాళ్ళిద్దరు కలిపి 33% వాళ్ళిద్దరు గెలిచారంటే అన్నారు కదా, ప్రెస్ వాళ్ళు అడిగారు వాళ్ళిద్దరు ఎట్లా కలుస్తారంటే వాళ్ళిద్దరు వేరు కదా, వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి అంటే చెప్పలే కదా, ఎప్పుడైనా కలిసేవాళ్ళు అంటున్నారు. సందర్భం వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు సిద్ధాంత ఈ రోజు మనము కాదు రామారావు గారు మీరు అన్నట్లు మనం ఈ రోజు డిస్కషన్ పెట్టడానికి 2 అంశాలు నాతో మంది పెట్టాం. ఒక్క మాట రాజేష్ గారు, 2 అంశాలు నాతో మంది పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కొట్లాడుకుంటుంటారు. నీళ్ళ వివాదాలను కొంచెం నేను కొంచెం అవగాహన ఉంది, కానీ ఆ నీళ్ళ వివాదం నాతో మొదలు పెడితే మిగతా వాళ్ళకు ఒక చర్చ బాగా జరుగుతుంది నేను అనుకుంటున్నాను. నేను అనుమతిస్తే అది కూడా చెప్పండి. ఏమైందంటే ఇప్పుడు రేపు జరగబోయే సమస్య చూసుకున్నాం, ఇది ఇప్పుడు మనకి చిన్నది, మన పీనట్స్ లాంటిది అంతా కూడా. అయితే రేపు తెలంగాణ జల సాధన కోసం కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వస్తున్నారు, ఆహ్వానించాలనుకున్నాను. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణ అన్ని పార్టీలు, వెంకటస్వామి గారు కూడా ఉద్యమ నాయకుడే, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, సమస్య కాదు కదా. అందుకని ఏమంటానంటే రేపు జరగబోయే విషయంలో నేను 2 విషయాలు స్పష్టత చేసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా ఎన్నోసార్లు 2 ఏళ్ళు ఇచ్చి నేను హెచ్చరిస్తూనే ఉన్నాను, అయ్యా మనము అందరూ ఒకటి కావాలి, తెలంగాణ నీళ్ళ సాధన కోసం అందరూ ఒకటి కావాలి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకంగా నేను అక్కడ కూడా మాట్లాడినా కదా. నేను ఒకటి అంటున్నాను ఏంటంటే గతంలో మనకు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వ్యతిరేకిద్దాం, ఖచ్చితంగా వ్యతిరేకించాలి, పెద్ద ఎత్తున జరుగుతుంది అక్కడ అంటే ఏమీ లేదని కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి కాడి నుంచి మొత్తం అంత ఏమీ లేదని బుకాయించారు కదా. ఏమైంది చూసింది కదా, అది పోయింది, అది అటో ఇటో చిత్తు చేసినాం. చేసి ఇప్పుడు ఏమన్నారు, కొత్త మార్గం. నేను ఆ మొత్తం ప్రాంతం తిరిగిన వారు రాజేష్ గారు, పట్టిసీమ పోలవరం 3-4 సార్లు పోయిన వాడిని, మేము వాళ్ళ వెలుగొండకు పోయిన వాడిని, మధ్యన బొల్లాపల్లి రిజర్వాయర్లో మేము శిక్షణ ఇచ్చినాం, నక్సలైట్ ఏరియా శిక్షణ ఇచ్చినాం చాలా మందికి అక్కడ. నేనేమంటున్నాను అంటే ఇవాళ ఈ దీని గురించి నల్లమల సాగర్ కూడా తెలుస్తలేదు చాలా మందికి అంటున్నా. ఇప్పుడు పేరు మార్చిండ్రు, పథకం అది ఆల్మోస్ట్ ఒక్క ప్యాకేజ్ తీసేసాం. అంటే ఏంటి, మన పట్టిసీమ నుంచి మొదలు అంటే పోలవరం నుంచి మొదలుకొని మొన్నటి దాకా ఉన్నది ఏంటంటే బనకచెర్ల దాకా ఉన్న దానిలో వెలుగొండ ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఏం చేసినారు, దాన్ని పక్కకు పెట్టి 150-160 టీఎంసీలతోని బొల్లాపల్లి రిజర్వాయర్ కడతారు. గతంలో ఉన్నది అది. అక్కడి నుంచి ప్రకాశం నెల్లూరు వైపు ఇంకో కాలం అంటున్నారు. అంటే ప్యాకేజ్ ఇటువైపు కాకుండా ఇటువైపు మళ్ళీ ఇచ్చారు, అంతే కదా. అంటే మనం అడ్డుకున్నది పోయింది, మళ్ళీ కొత్త ప్రమాదం వచ్చింది కనుక నేను 2 అంటున్నాను. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నప్పుడు ఒక మంచి పరిష్కారం వచ్చేది అంటున్నాను నేను. అది దాన్ని అనవసరంగా తిండి మీద మళ్ళించారు. అట్లానే రోజా ఇంటికి పోయి పులుసు తాగిందా, లేకపోతే ప్రగతి భవన్లు ఏం చేసిరని దుర్మార్గమైన చర్చ జరిగింది. కానీ నేనేమంటున్నాను, ఆనాడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన నాడు ఒకవేళ వీలవుతే మీ భూభాగం నుంచి అయినా సరే మా భూభాగం నుంచి అయినా సరే నాగార్జున సాగర్ లో నీళ్లు పడేద్దామన్నా. నేను చాలా మంది విద్యాసాగర్ గారు మా ఇంటి అంటే ఒకటి రామ్మోహన్ రావు గారు నేను ఏమంటున్నా, రామ్మోహన్ రావు గారు ఇప్పుడు కేసీఆర్ గారు అంటున్నారు ఈ కృష్ణ గోదావరి జిల్లాకు సంబంధించి మనకు అన్యాయం జరుగుతుంది అన్నారు కదా. సో ఆయన రాబోతున్నారు, రేపు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారా, మరో ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నారా? అదే ఇప్పుడు 2 సార్లు ఆయన మొదలు ఎలక్షన్లు వచ్చారు, ఆ తర్వాత మన సభకు వచ్చారు. అంతకు ముందే మన పోతిరెడ్డి పార్టీ ద్వారా నీళ్ల దోపిడీ అరికట్టడానికి మొట్టమొదటిసార్లు వచ్చారు బయట. మీరు సంవత్సరం క్రితం చూడండి, సంవత్సరం 40 క్రితం చూడండి. ఓడిపోయిన 6 నెలల లోపే
పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ల దోపిడీ జరుగుతుందని దాని మీద ఒకసారి హెచ్చరించిపోయారు. ఇప్పుడేమంటున్నారు అంటే ఇప్పుడు గోదావరి జలాలను పట్టిసీమ నుంచి పోలవరం నుంచి మొదలుకొని మన ఏదైతే బొల్లేపల్లి రిజర్వాయర్ నింపే క్రమంలో పూర్తిగా అన్యాయం జరుగుతుంది. 200 TMC ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడు. నిన్న మన నీటి వనరుల పార్టీల దగ్గర పోయిన సినిమా మన రామానాయుడు గారు ఎంత అమాయకంగా అప్పుడు కాదు ఇప్పుడు అని అంటున్నాడు. మాకు తెలంగాణ మిత్రులే 200 TMC తీసుకుంటే ఏమవుతా అంటున్నాడు. నేను రైబేరియన్ రైట్స్ ఉంటాయి కదా, ఒక నది నుంచి ఇంకో నదికి నీరు తీసుకుపోయినప్పుడు ఇవాళ పట్టిసీమ కట్టి పట్టిసీమ ద్వారా పోలవరం కింద నుంచి పట్టిసీమ ద్వారా ఇవాళ 85 TMCలు మళ్లిస్తుంటే ఈ 3 రాష్ట్రాలకి 85 TMCలు అదనంగా కృష్ణా నదిలో రావాల్సిందే కదా. ఒకటి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకి రావాల్సిందే. తెలంగాణ 45 TMCలు రావాలి. ఎందుకు ఇస్తలేరు అంటే కృష్ణా నది జలాలు దోపిడీ జరిగింది, ఆ నీళ్లు లేవు, నీళ్ళు దగ్గర కొట్లాడుతున్నాం. నీళ్లు ఉన్నాయి కదా. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, ఒక మాట రేపు జరగబడి మీటింగ్ చెప్తున్నాను. రేపు కేసీఆర్ గారు ఇవన్నీ ప్రస్తావిస్తారు. ఖచ్చితంగా ఇవే కాదు, ఇంకా చాలా ప్రస్తావిస్తారండి. ఒకటి నేనేమంటున్నా, రామ్మోహన్ రావు గారు, ఒక నీళ్ళదనే కాదు, ఈ మధ్యకాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వీళ్ళకి పై చేసి దానికి పూజ ఇచ్చేది, దాంతోపాటు కవిత బయటికి వెళ్ళిన తర్వాత కేసీఆర్ దగ్గర ఉన్న మాజీ మంత్రుల మీద విమర్శ, ఇవన్నీ చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా రేపు నాకు చర్చించే అవకాశం కనబడుతుందని తెలుస్తుంది. వెంకటస్వామి గారు, నేను ప్రసాద్ గారి దగ్గర, ప్రసాద్ గారు ఏం చెప్తారు? రేపు ఈరోజు కేసీఆర్ గారు భవన్కి రాబోతున్నారు, మరొక ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నారు అనేది ఒకటి తెలుస్తూ ఉంది. కంప్లీట్ చేయండి, ఒక నిమిషం మాట్లాడించండి, సమయం లేదు ప్లీజ్. ఈ 3 పట్టించుకోవాలంటే ఒక మాట సార్, గోదావరి జలాల విషయంలో రేపు పొద్దున బీజేపీ రేపు పొద్దున బాధ్యత వహించాల్సి అంటున్నాను. పిట్టపోరు బిల్లు తెచ్చినట్టు కాకుండా రేపు చేయాల్సిన పని ఏంటంటే గోదావరి జలాల విషయంలో కూటమి ప్రభుత్వం ఉన్నది, అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి వైపు మొగ్గు చూపుతున్నది అంటున్నాను. నేను దాన్ని నివారించి ఇవాళ తెలంగాణ వైపు కూడా చూడమని మోడీ గారిని కోరుతున్నాను. రేపు మళ్ళీ సమస్య అదే కూడా వస్తుంది అంటున్నాను. పొద్దున ఈ చర్చ మొదలైనక రేపు పొద్దున గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ 12 ఏళ్ళ నుంచి ఎందుకు వస్తలేరు అంటున్నాను నేను. ఇవాళ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోబెట్టండి, వీళ్ళు పంచండి. ఆ పని చేయకుండా 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా శత్రుత్వాలుగా చూసుకుంటే మన మీడియా కూడా రాజేష్ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మ్యాప్ వేస్తే మధ్యన బంగాళాఖాతం ఉందా? 2 రాష్ట్రాలు విడదీసి ఎందుకు చెప్తున్నారు? లేకపోతే మంటలు పెడతారు ఎందుకు? రెండింటి మధ్యన మంటలు చూపెడుతున్నారు మన మీడియా వాళ్ళు కూడా. నేనేమంటే 2 రాష్ట్రాల మధ్య శత్రుత్వం లేదు, ప్రజల మధ్య శత్రుత్వం లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి బాధ్యత ఉన్నది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలవండి, కూర్చునబెట్టండి, అమికబుల్ సెటిల్మెంట్ చేయండి, ఎవరి నీళ్ళు వాళ్ళకి వంచండి. అందరి నీళ్ళు మిగులు చేయాలి ఎక్కడి మీద ఛత్తీస్గఢ్ వాడుకోకుండా, మహారాష్ట్ర వాడుకోకుండా, ఒరిస్సా వాడుకోకుండా, తెలంగాణ వాడుకోకపోతే కింది నీళ్లు పోతున్నాయి. దాని సంగతి తెలియదా? అందుకని జలవనరుల శాఖ ఏం చేస్తుందని అడుగుతున్నాను. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి కూర్చునబెట్టాలి, చేయాలి. ఇవాళ మనం ఎంత గొడవ పెట్టినా మనం అందరం కొట్లాడుకున్నా లాభం లేదంటున్నాను. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర నిర్వహించి 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరుతున్నాను. రైట్, ప్రసాద్ గారు ఏం చెప్తారు? ప్రసాద్ గారు, ఈ కేసీఆర్ సమావేశానికి సంబంధించి ప్రధానంగా ఈ కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీనిపైన ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలనే యాంగిల్లో రేపు సమావేశం జరగబోతుంది. ఇందులో బీజేపీకి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటారు? రేపు పొద్దున మీకు 6 మంది ఎంపీలు ఉన్నారు, మీరు కూడా ఫైట్ చేయాల్సి అనేది రేపు చెప్పే అవకాశం కనబడుతుంది. ఎట్లా చూస్తారు దీన్ని? నిజంగా ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు అన్నాడు, ఒక పెద్దన్న పాత్ర పోషించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి ఈ సమస్య పరిష్కరిస్తే బాగుండేదేమో కదా. ఇది ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్రం తన పరిధికి అంటే తన ఏ మనకు జోక్యం చేసుకోవాలో ఆ మేరకు జోక్యం చేసుకుంటుంది. ఆల్రెడీ చేసుకుంది కూడా. గతంలో 2 ముఖ్యమంత్రులను కూర్చొని మాట్లాడదామంటే ఈ ముఖ్యమంత్రి వినలే, ఆ ముఖ్యమంత్రి వినలే. చాలా సందర్భాలలో సమావేశాలు పెడితే ముఖ్యమంత్రులు కేసీఆర్ గారే సమావేశానికి హాజరు కాలే. అసలు ఈ తెలంగాణ నుంచి ప్రభుత్వాధికారి కూడా హాజరు కానటువంటి సందర్భాన్ని మనం చూసినాం. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఎగజల్లి ఏరుకోవడం అంటారు, ఇది మన తెలంగాణ శాస్త్రం. అంటే చేతిలో డబ్బులు ఏమన్నా విత్తనాలు ఏమన్నా ఉంటే వాటిని ఎగజల్లిన తర్వాత మళ్ళీ వాటిని ఏరుకుంటారంట. ఈ విధానం టిఆర్ఎస్ పార్టీ అవలంబించింది, బీఆర్ఎస్ అవలంబించింది. ముఖ్యంగా వాళ్ళు చేయాల్సినటువంటి సందర్భంలో గోదావరి జలాలను కృష్ణా జలాలను పరిరక్షించినటువంటి సందర్భంలో కేసీఆర్ చేతిలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఆయన మరి ఉద్దేశపూర్వకంగానా ఎందుకు ఏం చేసిండు, లేదంటే ఒక పెద్దరికం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో తెలియదు. కానీ అప్పుడు పూర్తిగా నిర్లక్ష్యంగా వహించి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జలాలను తీసుకుపోవడానికి ఎక్కువ అవకాశం కల్పించినటువంటి వాళ్ళలో ముఖ్యుడు కేసీఆర్ గారు. దాని తర్వాత ఇప్పుడు ఏదో జరిగిపోతా ఉంది, గందరగోళం జరుగుతూ ఉంది, దాన్ని పూర్తిగా మనం మళ్ళీ జలాలను కలుపుకోవాలి అనేటువంటి మాట ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఇందాక రామ్మోహన్ రావు గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎప్పుడైతే మనకు కేటాయించినటువంటి జలాలు, మిగులు జలాలు ఏవైతే ఉంటాయో అవి మిగులు జలాలు అంటే మనకు కేటాయించిన జలాలు పూర్తిగా మనం వినియోగించుకున్న తరువాత తరలిపోయేటువంటి జలాలు మిగులు జలాలు.
కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం ఉదాహరణకి తెలంగాణ వాడుకోవాల్సినటువంటి జలాలను వాడుకోవట్లేదు. మనకు కొన్ని నిధులు లేమో, లేకపోతే ప్రాజెక్టులు కట్టుకోకపోవడం మూలంగా మన నీళ్లు కొన్ని వృధాగా పోతున్నాయి. పోతే వాటిని మిగులు జలాల కింద చూపించేటువంటి ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. రేపు మన మిగులు జలాల పేరుతో కింద ఏదైనా ప్రాజెక్ట్ కట్టుకుంటారు. రేపు మన దగ్గర నిధులు సమకూరిన తర్వాత మనం ఇక్కడ ఏదైనా ప్రాజెక్ట్ కట్టుకుందామంటే కట్టుకోవడానికి అప్పుడు అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ మునిగిపోతుంది, అక్కడ వాళ్ళ పంట పొలాలు ఎండిపోతాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడు అవి వృధాకపోయేటువంటి జలాలు కాదు, మేము వాడుకోవాల్సినటువంటి జలాలు వాడుకోకపోవడం వల్ల పోతున్నాయి. అవి మా పరిధిలోకి మన తెలంగాణ ఖాతాలోకి రావాల్సినటువంటి జలాలు అనేది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం మన రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఉంది. అంటే మీరు ప్రసాద్ గారు ఒక అంశం ఇక్కడ ఒక అంశం, ఇప్పుడు రేపు కేసీఆర్ గారు దీనికి సంబంధించి రేపు భవన్లో సమావేశం ఏర్పాటు చేసి దీనిపైన మనం మరొక ఉద్యమం స్టార్ట్ చేద్దాం అనేది ఒకవేళ బీఆర్ఎస్ నేతలకు పిలుపునిస్తే మీరు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తారా? మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఎందుకు చేయలేకపోయారు? ఆ రోజు మీరు సన్నిహితంగా ఉన్నారు కదా, ఇదంతా కేవలం రాజకీయం కోసం మళ్ళీ మీరు ఒక సెంటిమెంట్ రాజేసేందుకే మీరు ఇది చేస్తున్నారు అనేది ఏమన్నా మీరు చెప్పే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇదివరకే చెప్పినాం మేము గతంలో, ఇప్పుడు కాదు, గతంలో కూడా చెప్పినాము. భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏందో చెప్పినాం. అయితే ఇప్పటికి కూడా ఈ రోజు కూడా అవకాశం ఏముందంటే, ఈ రోజు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఇరు ప్రభుత్వాలు కేంద్రం దగ్గర అప్పీల్ అయితే ఖచ్చితంగా దానికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదండి, ట్రిబ్యునల్స్ ఉన్నాయి, కమిటీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. దీని విషయంలో ఇంకొకటి ఏంటంటే, రెండు పార్టీలు, ఇటు మన బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ దీన్ని రాజకీయ కోణంలో చూస్తా ఉన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, ఇది రాజకీయ కోణం కాదు. ఇది రాజకీయ కోణం కాకుండా ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు అన్నారు, ఇలాంటి కొంతమంది మేధావులను ఒక కమిటీగా ఏర్పాటు చేసి మొత్తం అన్ని రాజకీయ పక్షాలు దానిపైన కూర్చొని, వారం కాకపోతే 10 రోజులు కూర్చొని దానిపైన పూర్తిగా క్షుణ్ణంగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత దాన్ని కూడా ప్రజల మధ్యన పెట్టి అది ఎట్లా పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది అనే దానిపై ఆలోచన చేయాలి. కాకుండా ఇప్పుడు ఏమైతుంది, ఇక్కడ తెలంగాణ పేరుతోటి బీఆర్ఎస్ రెచ్చగొడుతుంటే అక్కడ ఆంధ్ర పేరుతోటి అక్కడి ప్రభుత్వాలు అక్కడ పార్టీలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దానివల్ల మళ్ళొక్కసారి తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యన మనస్పర్ధలు వచ్చి, ప్రజల మధ్యన కాదు రాష్ట్రాల మధ్యన మనస్పర్ధలు, దీన్ని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం ఇది సరైనటువంటి విధానం కాదనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన. ఖచ్చితంగా ఈ మిగులు జలాలు అనేది మిగులు జలాలు కాదవి, తెలంగాణ వాడుకోకపోవడం వల్ల వృధాగా పోతున్నటువంటి జలాలు, అవి తెలంగాణ వాటా. దాన్ని స్పష్టంగా భారతీయ జనతా పార్టీ విధానం కూడా అవి తెలంగాణ వాటా. నిధుల లేమితోటో లేకపోతే ఇతరత్ర కారణాలతోటో వాటిని మనం వాడుకోలేకపోతున్నాం, ఆనకట్టలు కట్టి వాటిని మనం నిల్వ చేసుకోలేకపోతున్నాం కాబట్టి అవి బయటికి పోతున్నాయి. కాబట్టి అవి మిగులు జలాలు కాదు. మిగులు జలాలు ఈ వాడుకోంగా కూడా మిగిలినటువంటి ఏమైనా ఉంటే అవి మిగులు జలాలు అయితే తప్ప ఇప్పుడు మిగులు జలాలు కాదు అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన. దీన్ని గతంలో చెప్పినాం. గతంలో మేము మా జలవనరుల సలహాదారు వెదిరే శ్రీరామ్ గారితో అనేక సందర్భాలలో సమావేశాలు పెట్టి కూడా ఈ విషయంలో స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మళ్ళొక్కసారి ఈ నీళ్ల విషయంలో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి రాజేశ్వరి ప్రయత్నం చేస్తా ఉన్నా, ఇది తగదు అనేది మా పార్టీ స్టాండ్. రైట్. అరవింద్ గారు, కేసీఆర్ గారు భవన్కు రాబోతున్నారు. అంటే మీ క్యాడర్లో ఒక ఉత్సాహం నింపబోతున్నారు. మొన్నటి జరిగిన ఎన్నికల్లో మీరు అన్నట్లు పైచేయి సాధించడం కావచ్చు, ఇక జరిగిన పరిణామాలు, ఈ కవిత అంశం కూడా ఉంది. కవిత అంశం వెళ్తుంది, ఆమె ప్రతిసారి పోయిన దగ్గరల్లా పార్టీని డ్యామేజ్ చేస్తుంది, వ్యక్తిగతంగా కొందరిని టార్గెట్ చేస్తుంది. ఇక ఈ సమస్యలన్నీ కూడా ఈ భవన్లో కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుందా? సార్ తప్పకుండా కేసీఆర్ గారు రేపు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి తెలంగాణ కేంద్ర భవన్ అయినటువంటి తెలంగాణ భవన్కి వస్తారు. రకరకాల అంశాలు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, తర్వాత మొన్న నూతనంగా ఏర్పడినటువంటి సర్పంచులు, వీళ్ళందరి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పద్ధతిలో కేసీఆర్ గారి దిశానిర్దేశం ఉంటుంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ రోజు 2002 నవంబర్ 25 నుండి 2003 జనవరి 6 వరకు కూడా తెలంగాణ జల సాధన ఉద్యమము అనేటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించిండు గతంలో కేసీఆర్ గారు. ఆ రోజు కృష్ణా గోదావరి జీవనలతో, వందలాది బాగులతో, గలగలా పాడే సెలయర్లతో అల్లలాడుతున్న నా తెలంగాణ అపారమైనటువంటి అటవీ సంపదతో, అన్ని రకాల ఖనిజ సంపదతో కలిగి ఉన్న నా తెలంగాణ ఎందుకు వెనుకబడ్డ ప్రాంతంగా ప్రణయపడుతుంది అనేటువంటి విషయాన్ని నిలదీసిండు. కాబట్టి ఆ రోజు అద్భుతంగా
అద్భుతంగా పాటలతోని ఆయన మాటలతోని తెలంగాణ నీటి గోసని చెప్పగలిగిండు కేసీఆర్ గారు. ఇప్పుడు తిరిగి తప్పకుండా ఇవాళ ఆయన ద్వారానైతేనే ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి సాధ్యమవుతుంది అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఒక మళ్ళీ రెండో ఉద్యమాన్ని మేము తీసుకోబోతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా రేపు కేసీఆర్ గారు ఆ విషయాన్ని ప్రకటించనున్నారు. ఇంకోటి అరవింద్ గారు ఇంకో అంశము, ఈ ఒక్క అంశమే కాకుండా దయచేసి ఈ ఒక్క అంశమే కాకుండా కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డారు. ఆ రోజు ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఇవాళ వాళ్ళు తెలంగాణ ప్రజల ముందరకు వచ్చిండ్రు. కానీ 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఇవాళ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం లాగా ఇవాళ మారుతున్నటువంటి తీరుంది. ఇవాళ కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది అనుకుంటే కాంగ్రెస్ వస్తే ఇవాళ ఎమర్జెన్సీ పాలన తలపిస్తుంది అనేటువంటి పద్ధతిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన కూడా ఉంది. కాబట్టి ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు, ఆయన ఇచ్చినటువంటి హామీలు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసం, వీటన్నిటిపైన కూలంకుషంగా కేసీఆర్ గారు వివరిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. చాలా అంశాలు ఉన్నాయి. కేసీఆర్ గారు రేపు దాదాపుగా 4-5 గంటల పాటు మా పార్టీ నాయకులతో, ఎమ్మెల్యేలతో, పార్టీ ఎంపీతో మాట్లాడతారు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. కాదు అరవింద్ గారు, మీరు ప్రజాపాలనలో ప్రజలు విసిగిపోయారనే విధంగా చెప్తూ ఉన్నారు. కానీ మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 66% అధికార పార్టీకి వచ్చింది. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళు గెలిచారు. ఎక్కడ ఈ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందంటారు? తప్పకుండా మంచి ప్రశ్న సార్. జూబ్లీహిల్స్ ని తీసుకుంటే జూబ్లీహిల్స్ లో రెక్కింగ్, తర్వాత దొంగ ఓట్లు, తర్వాత మద్యం, తర్వాత డబ్బులు, ఇవన్నీ కలిస్తే జూబ్లీహిల్స్ ఎన్నిక. ఆ తర్వాత మీరు చూసిండ్రు ఏమంటారు, మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలోకి వచ్చినప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని ఇవాళ ఆయన తిరిగితే కూడా సహజంగా ఎట్లుండాలి అని అంటే అన్ని జిల్లాలు తిరిగి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ బలపరిచినటువంటి క్యాండిడేట్ ని అని అంటే, ఇక చూడండి వాళ్ళు ఎటువైపు వాళ్ళు అడుగులు వేస్తా ఉన్నారో మీరు ఒకసారి ఆలోచన చెయ్యాలి కూడా. సరే, అట్లా తిరిగినప్పటికీ కూడా సహజంగా 2 సంవత్సరాలలో మాత్రం ఇంత మేరకు వ్యతిరేకతనైతే ఉండదు సార్. మీరు చూసుకున్నట్లయితే మాది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం. మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మాకు 35 స్థానాలు, మాకు 75 ఉంటే మాకు 35 స్థానాలు అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలలో మాకు అద్భుతమైనటువంటి అది ఇచ్చిండ్రు. పెద్ద మెజార్టీని ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తెలంగాణ ఏం ఎడ్డి తెలంగాణ కాదు సార్. అంటే తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు. వీరోచిత పోరాటాలు చేసినటువంటి వీరులను అన్నటువంటి గడ్డ ఈ గడ్డ. కాబట్టి తప్పకుండా పరిశీలిస్తా ఉన్నారు, ఆలోచన చేస్తా ఉన్నారు. రాయేంది రత్నమేంది అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ రకమైనటువంటి తీర్పు కూడా మీరు చూసిండ్రు. రేపు రానున్నటువంటి దాంట్లో సింబల్ తో పోతారు కాబట్టి ఆ ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు అంటే ఆకాశంలో నీ చందమామని తీసుకొచ్చి మీకు పెడతా అనేటువంటి పద్ధతిలో ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఎందుకంటే ఇచ్చినటువంటి చేస్తున్నారు కదా అరవింద్ గారు. ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లా ఉందంటే అసలు చెప్పిండు అంత ఏమీ ఇవ్వలేదని ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా. ఫ్రీ బస్సు మినహాయిస్తే ఇవాళ అవ్వాతాతలకు ఇస్తామన్నటువంటి 4,000 పోయింది. ఇవాళ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇక్కడ పోయింది. దళిత వాడలన్నీ మేము చెప్తున్నారు కానీ ఇచ్చినట్టు చెప్పట్లేదు. మీరు దళిత వాడలు చేసినాం, 10 లక్షల రూపాయలు ఇస్తాం అని మేమంటే, మేమిస్తే 12 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఆ 12 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఆడోళ్లకు ఇవాళ 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఎటుపోయినాయి అనేటువంటి విషయాన్ని అంటే తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా ప్రజల చేత బుద్ధి చెప్తారు. అరవింద్ గారు ప్లీజ్, మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇచ్చినట్టు చెప్పట్లేదు. వెంకటస్వామి గారు ఏంటి, కేసీఆర్ బయటికి రావాలంటారు మీరు. సో మొత్తానికైతే కేసీఆర్ అయితే బయటికి వస్తున్నారు, భవన్కి అయితే రాబోతున్నారు, పార్టీ నేతల్లో ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి 2 ఏళ్ల సమయం ఇచ్చాము, ఇంకా ఇక నుంచి రణరంగమే.
మొత్తం నిలదీసడనే వాళ్ళు చెయ్యని వేటు మొత్తం ప్రజలకు తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా గోదావరి కృష్ణా జలాల వైపు అసలు దీని గురించి పట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు. ఇలాంటి అంశాలను కూడా మీకు కూడా 2 నెలలు సమయం ఇచ్చారు కాబట్టి మీరు హామీలు అమలు చేయలేదు కాబట్టి ఇక కేసీఆర్ రాబోతున్నారు అనేది బాగా ఒక జోష్లో ఉన్నారు పార్టీ నేతలు కూడా. ఇప్పుడు మన చిన్నప్పుడు మేము ఊళ్ళల్లో పాడుకునే వాళ్ళు చెప్పేవాళ్ళు నవ్వుకుంటా, రాజువేడలే రవి తేజములగా కుడియడమల డాల్ కత్తులు మెరే గాని రాజును పోవడానికి వందిమా గదులు పక్కన నుంచి పొగినట్టుగా అబ్బరా పులొచ్చే అని ఇక ఆయన వచ్చేనట. ఇక ఇదేదో మార్పు వచ్చినట. 10 సంవత్సరాలు చేతిలో బంగారం లాంటి తెలంగాణను చేతిలో పెడితే విధ్వంసం చేసేసి అన్ని వ్యవస్థలను నాశనం చేసి అన్ని విలువలను నాశనం చేసి తెలంగాణ ప్రజలకు పోరాటంలో ఆయనే వీరుడు. తెలంగాణ తేవడంలో ఆయనతో పాటు మేము అందరం ఉన్నాం. డెఫినెట్గా ఆయన ఒప్పుకుంటాం. కానీ పోరాటం అయిన తర్వాత ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏం దరిద్రం నెత్తిన కూర్చున్నదో కానీ తెలంగాణ ద్రోహిగా మారిపోయాడు ఆయన. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలని ఇప్పుడు మీరు ఇందాకనే మీరు చెప్తున్నారు, నీళ్లు నియామకాలు అదే ఎజెండా తీసుకొని వస్తాను. ఎక్కడ పోయినాయని నియామకాలు? 10 సంవత్సరాల పాటు నియామకాలను ఎందుకు చేయలేదు కేసీఆర్ అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. అది ఈ రాష్ట్ర కోసం కొట్లాడినటువంటి యువత విద్యార్థులకు చేసినటువంటి పెద్ద ద్రోహం. ఇంకా రెండో విషయం వచ్చే నిధులు. ఈ నిధులు మనకు తెలంగాణ ఒక స్టేజిలో కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని పెద్ద పట్టించుకోకుండా మాకేమీ తెలియదు, మేము ధనిక రాష్ట్రం అని చెప్పినటువంటి కేసీఆర్ ఇలా పేద రాష్ట్రంగా అడుక్కు తినేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి నిధులన్నీ ఎవరి జేబులకు పోయినాయి, నిధులు రాలే కదా కాదు వెంకటస్వామి గారు. ఇప్పుడు కేంద్రం నుంచి కూడా అప్పట్లో గతంలో నిధులు రాలేదనే కదా వాళ్ళు అంటున్నది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకపోవడంతో ఈరోజు రాష్ట్రం అప్పుల పాలైందని అన్నారు కదా. రాష్ట్రం అప్పుల పాలు అంటే ఒకరోజు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది, అప్పులు తెచ్చినటువంటి వాటిని ఎక్కడ పెట్టినారు, తద్వారా వచ్చినటువంటి అభివృద్ధిని మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరము. ఇలా ప్రజలంతా చూసినారు. వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, లేకపోతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అనుకున్నారు కాబట్టి ప్రజలు ఒకసారి కాదు 2 సార్లు అవకాశం ఇచ్చి 3వసారికి మురిసిపోతుంటే బాబు నువ్వు ఇంకా అక్కర్లేదు, నువ్వు ద్రోహం చేసినవి తెలంగాణకు అనేటువంటి విషయాన్ని ప్రజలు చెంపపేటితోటి అలా ఇంట్లో కూర్చోబెట్టినారు. ఆయన కుంభకర్ణుడు ఇప్పుడు రామాయణం ఉద్యమం జరుగుతున్నప్పుడు రామరావణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వచ్చే కుంభకర్ణుడు వచ్చే అని ఊదర కొడితే అనంటే ఒక విశ్వాసాన్ని పెంచడం కోసం, వాళ్ళ సైన్యంలో విశ్వాసాన్ని పెంచడం కోసం చేసేటువంటి ప్రయత్నం. ఇవాళ కూడా టిఆర్ఎస్ యొక్క పద్ధతి. ఇప్పుడు అరవింద్ అంటున్నాడు మేము గెలిచినాం అది. టిఆర్ఎస్ కు అలవాటు ఏంటంటే తెలంగాణలో ఉన్న సామెత కిందగడ్డ బాంచత అంటాం మనం. కిందగడ్డ బాంచత అనేటువంటి స్టైల్. ఓడిపోయినారు. ఇవాళ కొన్ని వచ్చినాయి అని అంటే సగం అందులో కాంగ్రెస్ రెబల్స్ కారణంగా వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజాపాలన నుండి 66% 70% వచ్చినాయి అన్న తర్వాత కూడా మీరేం గెలవలేదనేటువంటి అభూత కల్పన మాట్లాడడం, మేమే గెలిచినామని అంటే కాదు. వెంకటస్వామి గారు మీరు ఎంత భయపెట్టి ఏం చేసినా కూడా ఈ రోజు 33% వచ్చింది మాకు అంటున్నారు వాళ్ళు. ముఖ్యమంత్రి గారు కాలుకు బలపం కట్టుకొని తిరిగినా కూడా 2019లో మీరు మీ టీవీ 6 నుంచి కూడా మీరు ఒక అనాలిసిస్ చేయండి. 2019లో జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, లేకపోతే టిఆర్ఎస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, బీజేపీ పార్టీకి వచ్చినాయి, అది ఇది కంపేర్ చేయండి. అప్పుడు ప్రతిపక్షంగా మేము ఉన్నాం. మేము ఇంత అంటే 49 మంది ఎమ్మెల్యేలు లేరు, మా ఎమ్మెల్యేలను గుంజుకపోయినారు. మా పక్షమే లేకపోయిందా ఒక అప్రజాస్వామికంగా మా ఎమ్మెల్యేలను చేర్చుకొని దానికి ఏదో పేరు పెట్టి విలీనం అని చెప్పి ఒక అప్రజాస్వామికమైన పాలన కొనసాగించినటువంటి కేసీఆర్ ఆ సందర్భంలో కూడా మా రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు లేకపోతే పెద్దలు అనాలిసిస్ అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించలేదు అని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నటువంటి సమయంలో కూడా 2019లో జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సంఖ్య ఇవాళ వాళ్ళకు వచ్చిన సంఖ్య పెద్ద తేడా లేదు. వెంకటస్వామి గారు ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ కాదు వెంకటస్వామి గారు మీరు అంటున్నారు. వెంకటస్వామి గారు ఇక్కడ దయచేసి ఒక కామెంట్. వెంకటస్వామి గారు ఇక్కడ ఉద్యమ సమయంలో వెంకటస్వామి గారు
ఆయన చాలా సార్లు వచ్చింది మధ్యన రాదు. అప్పుడప్పుడు వెల్కమ్ వచ్చినప్పుడల్లా వస్తున్నాడు. వెల్కమ్, వీఆర్ వెల్కమింగ్ హిమ్. లెట్ హిమ్ కమ్ టు ది ప్రజాకోట్లకు రమ్మనండి, ప్రజా క్షేత్రం రమ్మనండి, యుద్ధం చేయమనండి. కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి తప్పులను ప్రజల దృష్టికి, ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం, ప్రజా గొంతుక కావాలా. మేము 10 సంవత్సరాలు ప్రజా గొంతుకకై నిరూపించినాం. కాబట్టి ప్రసాద్ గారు చెప్పినట్టుగా అల్లాటప్పగా మేము అధికారానికి రాలే. 10 ఏళ్ళు కత్తి వెంకటస్వామి అనేటోడు ప్రతి కారణంలో కొట్లాడినారు. అట్లాగే నాతో పాటు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, 1000 మంది, 1,00,000 మంది కార్యకర్తలు కొట్లాడితే కేసీఆర్ చేస్తున్నటువంటి అన్యాయాలను నిలదీస్తే, ఆ నిలదీసిన దాంట్లో ప్రజలు నిగ్గదీస్తే ప్రజలు దాన్ని అందిపుచ్చుకొని మాకు అధికారం ఇచ్చింది. గట్టిగానే రాలే, మేము ఇంటికాడ కూర్చుంటూ రాలేదు. మేము కొట్లాడినాం. మేము ప్రతిపక్షంగా మా మీద కేసులు పెట్టిన, స్వయంగా నాలాంటి వాని మీద కూడా, నా మీద కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాలను కేసీఆర్ చేసినాడు. అయినా కూడా ఎవడు ఎక్కి బోల్లేదు, కొట్లాడినారు. తెచ్చుకున్నాం ఇవాళ ప్రభుత్వాన్ని, ప్రజల ఆశీర్వాదంతో తెచ్చుకున్నాం. మేమే కాదు, ప్రజలే ప్రతిపక్షమై మమ్మల్ని గెలిపించినారు. ఇట్లా ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడడానికి కేసీఆర్ గారిని నేను ఆహ్వానిస్తున్నా. ఆయన సహచరుడుగా పనిచేసిన నేను రమ్మను. నిజంగానే ఈ తెలంగాణ ప్రజల యొక్క బాగోగు పట్ల పట్టింపు ఉంటే ఆయన పడుకొని కాకుండా ప్రతిపక్ష నేతగా బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో కొట్టడం మేము ఆహ్వానిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇది మంచి వాతావరణం అవుతుంది, మంచి సాంప్రదాయం అవుతుంది. ప్రతిపక్ష నేత ఆల్వేస్ యాక్టివ్ గా, గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష మీకు కూడా కాదండి వెంకటస్వామి గారు, మీరు కాదు వెంకటస్వామి గారు, మీకు కూడా సమయం ఇచ్చారు కేసీఆర్ మీరు అదే అంటున్నారు. 10 ఏళ్ళ నుంచి మేము దగ్గర నుంచి చూసాను. కేసీఆర్ ఏం పని చేసినా కూడా స్ట్రాటజీ మీద ఉంటుంది. సో మీరు వచ్చిన అధికారంలో వచ్చిన వెంటనే విమర్శిస్తే కూడా ప్రజలకు రిసీవ్ కాదండి. అందుకే 2 ఏళ్ళు సమయం ఇచ్చాడు కేసీఆర్. ఆయన ఇచ్చేదేంటి సమయం? ఆయన ఎవరండి మాకు ఇవ్వడానికి టైము? ఆయన చాతగాకి సమయం ఇచ్చినమంటాడు ఏంటంటే నాకు అర్థం కాలేదు. చాతగాకి ఇంట్లో పడుకున్నాడు. ఆయనకు ఆరోగ్యం బాగలేకనో, మూడు బాగలేకనో. కేసీఆర్ సంగతి నాకు తెలుసు. ఆయనతో సహచరుడిగా నేను బలి చేసిన. ఆయన మంది కనిపిస్తేనే వస్తాడు, లేకపోతే ఏదైనా సందర్భం ఉంటేనే వస్తాడు, లేకపోతే కొద్దిగా సంచలనం క్రియేట్ చేస్తేనే వస్తాడు. ప్రతిరోజు ఆయనది పత్రిక ఆయన పేరు వస్తుంది అంటేనే వస్తాడు, లేకుంటే రాడు. ఆయన పెద్ద 3 కేసీఆర్ పేరు పత్రిక కాదండి వెంకటస్వామి గారు. ఇప్పుడు కేసీఆర్ కు అవసరం అండి ఆ పేరు? పేపర్లు వచ్చిందా, టీవీలో వచ్చిందా, జనాలు వచ్చారు. కేసీఆర్ అనే వ్యక్తి అందరికి తెలుసు, దేశం మొత్తం తెలుసు. అవి ఇప్పుడు కేసీఆర్ కి అవసరం లేదు ఆ పబ్లిసిటీ. చూస్తున్నారు కదా, రేపు ఆయన వస్తున్నాడు. ఈ ఆట నుంచే పెద్ద ప్రచారము. వస్తుండే పార్టీ కోసం ఆయన వస్తుండండి. ఆయన పార్టీ కాదండి, రాకపోతేనేమో రాలేదంటారు, మీరు వస్తేనేమో ఇట్లా అంటారు. నాయకులను ఉత్తేజపరచడానికి, ఆయన పార్టీని పునరుజ్జీవం చేయడానికి, ఆయన పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు పార్టీలో ఉన్న లుకలు అన్నింటిని కూడా సరి చేసుకోవడానికి, ఆ బిడ్డ అటుపోయింది, కొడుకు ఇటు అయిండు, ఇవన్నీ ఉన్నాయి. ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి. ఆయన పార్టీలో ఉన్నటువంటి దాన్ని తప్పేం లేదు. ఆయన రావాలి, ఆయన పార్టీని సరి చేసుకోవాలి. ఆయన పార్టీ ప్రతిపక్షంగా బాగా కొట్లాడాలి. మేము ఆశిస్తున్నాం. మేము ఎట్లయితే ప్రతిపక్షంగా కొట్లాడినా వాళ్ళు కూడా కొట్లాడాలి. అల్టిమేట్ గా మేము అధికారంలో ఉన్నా, వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నా, అల్టిమేట్ గా ప్రజలు బాగుపడాలి, ప్రజలకు సంక్షేమం జరగాలి, ప్రజల అభివృద్ధి జరగాలి. ఆ దిశగా పోటీతత్వం ఉండాలి. కానీ నిన్ను నువ్వు శత్రువుగా, నన్ను నేను శత్రువుగా చూసుకుంటే రాజకీయం భారత రాజ్యాంగం ఒప్పుకోదు. రామ్మోహన్ రావు గారు ఏంటి కేసీఆర్ సమావేశం వచ్చి సపోజ్ ఒక పిలుపునిస్తే అధికార పార్టీకి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయా రాబో రోజుల్లో? వాస్తవాలు నేను ఒక మాట చెప్తున్నాను రాజేష్ గారు. వాస్తవాలు తెలిస్తే ప్రజలకు కూడా నేను ఏమంటా అంటే వెంకటస్వామి గారు అన్నట్టు పంచాయతీ ఎన్నికల్లో గతంలో 70% మాత్రమే గెలిచింది. ఇప్పుడు ఇది మన బీఆర్ఎస్ పార్టీ, మిగతా 30% ఇటు పక్క ఉన్నది, సమస్య లేదు. 65, 70, 75 పెద్ద సమస్య కదా, 5%. కానీ ఇప్పుడు ఏదోట్లో అయినా మాదేదో అనే పరిస్థితి లేదు. జనాలు సోషల్ మీడియా వచ్చినాక జెండాలు పట్టుకొని పోరాడిన కనుక సమస్య లేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు వెంటనే పెట్టుకొని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉద్యోగ ఉత్సాహంతోనైనా సరే, జూబ్లీస్ ఉత్సాహంతో ఇది పెట్టిండ్రు. ఈ తర్వాత ఎన్నికలు పెడితే బెస్ట్. ఖేల్ కథం దుకాణం బంద్. మళ్ళీ 2.5 ఏళ్ళ దాకా ఏం ఎలక్షన్స్ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు నా సలహా ఏంటంటే ఈ ఊపు కొట్టేస్తే అయిపోద్ది. ఇక మీరు చెప్పింది అనిపిస్తాను. రేపు ఆయన రావడం అనే దానికి నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా రావాలి, కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలపాలి. ఎప్పుడైనా అంతకుముందు నీళ్ల విషయంలో బయటకు వచ్చిండు, ఇప్పుడు కూడా నీళ్ల విషయంలో బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ చాలా అశ్రద్ధ చేస్తుంది అంటున్నాను. మొదట్లో చెప్పాను, ఏది పోతిరెడ్డి పాడు దాని మీద అట్లా చేశారు. తర్వాత ఇప్పుడు కూడా మొదలేమో మనకు మన వెలుగొండ ప్రాజెక్ట్ అని మనకి బనకచెర్ల అని పెట్టి చేస్తే ఏం కాదన్నా అది మిక్కటమై వాళ్ళ మొత్తం అంతా దగ్గరికి వస్తున్నది కనుక దీని మీద పోరాటం చేయాల్సింది అంటున్నాను.
రేపు ఆయన వస్తున్నారు చూద్దాం. నా ఉద్దేశం ఏంటంటే మొత్తం ఏది కూలంకషంగా ఈ సైబేరియన్ రైట్స్ ఏంది దాని మీద మాట్లాడతారు. కొంత విజ్ఞానం అయితే వస్తుంది ప్రజలకైతే. నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వస్తారు. ఒక మాట చెప్తాను, మీరు అన్నట్టే సమయం ఆయన ఎట్లా ఇచ్చిందంటే 1 year దాకా ఆగుదాం. మొదలే ఫస్ట్ ప్రభుత్వం రాగానే మనకి హానిమూన్ పీరియడ్ 1 year దాకా ఆగుదామన్నారు. 1 year అయిపోయిన తర్వాత లేకపోతే నేను కూడా అన్నాను. ఇప్పుడు ఏమంటాను, పార్టీ ఆఫీస్ లో కూర్చొని చర్చించడం కాదు, దీనికి చర్చించుకోవడం వద్దంటలేదు. కానీ అసెంబ్లీకి రమ్మని నేను కేసీఆర్ డిమాండ్ చేస్తున్నాను. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏది చెప్పిండో అది కూడా నేను కరెక్ట్ అంటున్నాను. అసెంబ్లీకి వచ్చి పవర్ పాయింట్ పైసలు వారు ఇస్తారు, మీరు ఇస్తారు, ప్రజలకు వాస్తవం తెలిపండి. అనవసరంగా ఒకరి మీద ఒకరు ఏర్పడి తిట్టుకొని ఉంటే లాభం లేదు. తమిళనాడు రాజకీయాలు చేద్దామంటున్నారు రాజేష్ గారు. తమిళనాడులో ఒక ఇష్యూ వచ్చిందంటే తమిళనాడు ప్రయోజనాలు దాటి ఏ పార్టీ పోదు, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా అంటున్నాను. ఎందుకంటే అక్కడ బీజేపీని ఆ హిందీ రుద్దుతామంటే అన్నాడీఎంకే మిత్రపక్షం అయి కూడా ఎన్నికల సమయంలో వ్యతిరేకించింది బీజేపీని. మీరు హిందీ రుద్దామంటే మేము ఒప్పుకోమని డిఎంకే కంటే ఎక్కువ వ్యతిరేకించింది అంటారు. ఇక్కడ కూడా మన నీటి హక్కుల కోసం మనం బీజేపీతో కానీ కాంగ్రెస్ తో కానీ టీఆర్ఎస్ చివరికి ఒక పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ వాటర్ కోసం, కృష్ణా జలాలు దీనిల కోసమే చర్చ జరిగే అవకాశం ఉందంటారా, లేక నేను ఇంతకుముందు అన్నట్లు 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి కవిత అంశం కావచ్చు, మరొకటి మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాస్త పార్టీ ఒక బూస్టాప్ ఇచ్చిందని ఒకటి, తర్వాత మరొకటి ప్రచారం జరుగుతుంది ఎక్కడ అసలు పార్టీ ఎక్కడ లేవట్లేదు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇట్లాంటి అంశాలన్నీ కూడా బాగా చర్చకు వస్తున్నాయి. కాబట్టి ఈ అంశాలు అక్కడ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందా పార్టీ క్యాడర్కి? రావు ప్యూర్లీ రేపొద్దున నీటి గురించి మాట్లాడుతారు. ఎందుకంటే కడుపు చంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది, గుండెల మీద కూర్చొని బిడ్డ గుద్దుతున్నది, అట్లాగే ఎదుటి పార్టీ దాన్ని ఉపయోగించుకుంటుంది. నా ఉద్దేశం కేసీఆర్ గారు ఎంత ధైర్యవంతులు అంత పెరిగివాడు కూడా. ఇంతకుముందు మన వెంకటేశ్వర గారు అన్నట్టు ఓ టైం వస్తే వాళ్ళు బయటకు వెళ్ళారు కూడా. అందుకని వాళ్ళు బయటకు వెళ్తున్నాడు కేవలం ఈ ఇష్యూ మీదనే బయటకు పెడతాను అంటున్నాను. ఇప్పుడు బిడ్డ గురించి మాట్లాడితే ఏం చెప్పారు, ఒకసారి అన్నారు కదా, ఆమె జైలు ఉన్నప్పుడే మాట్లాడలేదు కదా రాజేష్ గారు. గతంలో బిడ్డ జైలు ఉంటే ఏం మాట్లాడుతున్నారంటే, ఎవరికైనా తండ్రికి బిడ్డ జైలు ఉంటే సంతోషం అయిద్దా అని ఒక మాట అన్నాడు కదా. సంతోషం అయితే ఉండదు కదా, దుఃఖం ఉంటుంది అన్నాడు. ఇది కూడా అంతే, వీళ్ళ గొడవలలో పడి ఈ గొడవలను మాత్రం ముందుకు తీసుకొచ్చుకోరంటున్నాను. పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం ఇస్తాడు, ఉత్తేజం ఇస్తాడు. అయ్యా మనకి పోరాడతామంటారు. ఒక ఆయుధం దొరికింది కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వడం వల్ల ఏమైంది, ఒక ఆయుధం దొరికింది ఆయనకు. ఏది నీళ్ళ గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, గురు శిష్యులు ఒకటే అనే మాట నేను అన్నాను, కానీ వాళ్ళు అంటున్నారు కదా గురు శిష్యులు ఒకటే కనుక ఇవాళ తెలంగాణ వాదంతో పోతుంది అని అనుకుంటున్నారు కదా. అలా చాలా అంశాలు ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్య విగ్రహం ఆవిష్కరణ నుంచి మొదలు పెడితే చాలా అంశాలు ఇవాళ మనకు బీఆర్ఎస్ కి అనుకూలంగా వస్తున్నాయి అంటున్నారు. కొన్ని అంశాలు కూడా అవన్నీ చేతికిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అందుకుంటారు కదా. ప్రతిపక్ష పార్టీ సన్యాసుల మాటలు కావు కదా రాజేష్ గారు. అందుకని నేను ఒకటే మాట, రేపు పొద్దున ఏంటంటే నీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతారు, బిడ్డ గురించి కానీ. రామ్మోహన్ సార్, బీఆర్ఎస్ గా మారిన రోజే వాళ్ళు నైతికంగా ఈ తెలంగాణ పట్ల మీరు అన్నట్టుగా ఇది తమిళనాడు వాళ్ళు ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ ఉన్నదే, ఆ కమిట్మెంట్ యొక్క నైతిక హక్కును నైతిక బాధ్యతను వాళ్ళు కోల్పోయినారు. ఇప్పుడు ప్రజలు నమ్ముతారని అయితే నేను అనుకోవటం లేదు. మళ్ళా తెలంగాణ వాళ్ళ కోరిక వాళ్ళకి పెట్టే హక్కు వాళ్ళకి లేదు, మీకు కూడా ఉందంటున్నాను. మీరు బీజేపీ అందరు కలిసి తెలంగాణ ప్రజల కొట్లాడాలి, మాలాంటి వాళ్ళకు కొట్లాడాలని అంటున్నాను. అందుకని చూద్దాంలే. ఎందుకంటే కేసీఆర్ వస్తున్నారు. థ్యాంక్ యూ అండి కపర్ ప్రసాద్ గారికి, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారికి, రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా కర్ణ అరవింద్ గారికి. చర్చలో పాల్గొనడానికి మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే తెలంగాణ భవన్కి అయితే రాబోతున్నారు. ఆయన పార్టీ క్యాడర్కి అయితే ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ ఉంది. ముఖ్యంగా అయితే కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి ఈరోజు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. దీనిపైన ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారు. దీనిపైన మనం పోరాటం చేయాలి అనే విధంగా ఈరోజు మాట్లాడబోతారు అనేది కూడా తెలుస్తుంది. మరి ఆ ఒక అంశాన్ని తీసుకుంటారా కేసీఆర్? మరి రేపటి నుంచి ప్రజా ఉద్యమంలోకి రాబోతున్నారా, ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారా, లేక పార్టీ క్యాడర్కు మరొక దిశానిర్దేశం చేయబోతున్నారా, మరి ఏ అంశాలు చర్చ చేయబోతున్నారా ఏంటో చూడాల్సి ఉంది. ఇక మోడీ ఏదైతే ఆరా తీశారా కేసీఆర్ ఆరోగ్యం సంబంధించి అదొక మానవత దృక్పథంతో చేశారు తప్ప ఇందులో రాజకీయ కోణం ఏంది లేదనేది కూడా చెప్తారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏంది రాబోయే రోజుల్లో. మనం చూసాం ఎవరు రాజకీయ శాశ్వత శత్రువులు ఉన్నారు, శాశ్వత మిత్రులు ఉన్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. సో చాలా చూసాం ఇలాంటి రాజకీయాల్లో. సో ఏం జరగబోతున్నది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే 6 టీవీ సామాన్యుడి ఆరప్రమాణం.